ఒక వ్యక్తి ఇండియాలో ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా నేరం చేస్తే ఆ నేరానికి ఎంత శిక్ష ఇవ్వాలి అని ఎవరు నిర్ణయిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మన భారతదేశంలో ఒక ముఖ్యమైన చట్టం వచ్చింది. అదేంటంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 1860. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు, ఎండు ద జర్నీ ఆఫ్ ఇండియన్ క్రిమినల్ లా అనే సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఎపిసోడ్ 1లో అసలు ఐపీసీ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలంటే ఏది నేరం, ఆ నేరానికి ఎంత శిక్ష అనే విషయాలను నిర్వచించిన ప్రధాన క్రిమినల్ చట్టం ఐపీసీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒక వ్యక్తి దొంగతనం చేసాడు అనుకోండి, అది కేవలం దొంగతనం చేయడం తప్పు అని చెప్పడం కాదు. ఈ చట్టం దాన్ని నేరంగా గుర్తించి దానికి తగిన శిక్షను కూడా నిర్ణయిస్తుంది. అందుకే ఇక్కడ ఇప్పటికీ ఐపీసీ అనే దాన్ని భారతదేశ క్రిమినల్ లా చరిత్రలో చాలా ముఖ్యమైన చట్టంగా చూస్తారన్నమాట. అలాగే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇండియన్ పీనల్ కోడ్ 1860 అయినప్పటికీ ఇది అమల్లోకి వచ్చిన తేదీ మాత్రం January 1st, 1862. అంటే ఇది మన ఇండియాకి స్వాతంత్రం రాకముందే రూపొందించబడిన క్రిమినల్ చట్టం. స్వాతంత్రం తర్వాత కూడా దశాబ్దాల పాటు భారతదేశంలో కొనసాగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, రీసెంట్గా 2024లో ఒక బిగ్ చేంజెస్ వచ్చింది. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సన్నిహిత బిఎన్ఎస్ వచ్చిందనమాట. అంటే 160 సంవత్సరాల ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్ ఇక్కడితో క్లోజ్. ఇక్కడి నుంచి న్యూ క్రిమినల్ లా చాప్టర్ బిఎన్ఎస్ ఓపెన్. సో ద జర్నీ ఆఫ్ ఇండియన్ క్రిమినల్ లా అనే సిరీస్లో భాగంగా రాబోయే తర్వాత ఎపిసోడ్లో అసలు ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ని ఎందుకు రీప్లేస్ చేశారో తెలుసుకుందాం. చివరిగా ఒక్క మాట, ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వాలనే ఉద్దేశంతో సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. ఒక్కటి మాత్రం మర్చిపోకండి, సొసైటీలో మీరు స్ట్రాంగ్గా నిలబడాలంటే ఎడ్యుకేట్ అవ్వడం చాలా ముఖ్యం. సో ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.